హోమ్ కుక్ అమ్జద్ లాలా మీ డిష్ తీసుకొని రండి. సో అమ్జద్ గారు మీ డిష్ గురించి చెప్పండి. నా డిష్ జర్దా పూరితో అఖ్రోట్ ఖీర్. సో ఈ డిష్ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డిష్ ఇన్స్పిరేషన్ నా అమ్మతోనే వచ్చింది. అమ్మ పోయిన తర్వాత నేను రిమెంబర్ చేస్తాను అది డిష్ నా అమ్మ యూస్ టు డూ దిస్. సో రీకన్స్ట్రక్ట్ చేశాను. అరబిక్ ఫ్లేవర్ కూడా యాడ్ చేశాను. అందులో మైల్డ్గా స్వీట్నెస్ మైల్డ్గా ఉంది. ఓకే, ఆల్మోస్ట్ లాస్ట్ రెసిపీ రీఇంట్రడ్యూస్ చేయాలని నా థాట్. అమ్జద్ లాలా, ఇప్పుడు ప్రెజెంటేషన్కి వస్తే మనం ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, ఎంట్రీలోనే మనకి ఒక ప్లేట్ తీసుకొచ్చి ఇలా ఆర్తి అలా పెడతారు. అలా ఉంది కదా. ప్రెజెంటేషన్ ఓకే ఓకే అయినా మీ టేస్ట్ ఈరోజు మీకు ఏప్రం తెప్పిస్తుందో లేదో చూద్దాం. సో టేస్ట్ చేసేద్దామా? అమ్జద్, పూరీలో రైస్ స్టఫ్ చేసినప్పుడు ఆ రైస్ వేరేగా ప్లేట్ చేసే అవసరం లేదు. మీ థాట్స్ ఏంటి దాని గురించి? నా థాట్స్ ఇందులో ఏమంటే ఆ జర్దాని ఎక్కువగా తిని ఫ్లేవర్స్ ఎంజాయ్ చేయడానికి సెపరేట్గా చేశాను. అమ్జద్ లాలా గారు, నువ్వు వంట చేయగలవని నాకు నమ్మకం ఉన్నా ప్రెజెంటేషన్లో చేయగలవా లేదా అని మరీ మీకు ప్రెజెంటేషన్ అని చెప్పాను. గుర్తుగా ఉంది, కానీ అది గుర్తు పెట్టుకున్నట్టుగా నాకు అనిపట్లేదు ఈ ప్రెజెంటేషన్ చూస్తే. ఇంకొకటి, మన జర్దా రైస్ అదొక స్పెషాలిటీ. ఎందుకంటే మనం బిర్యానీ కూడా బాస్మతి రైస్తో చేస్తాం, జర్దా రైస్ కూడా బాస్మతితో చేస్తాం. జర్దా రైస్లో ఒక పాయింట్ వరకు కుక్ చేసి షుగర్ సిరప్ లేకపోతే దాంట్లో ఒక కన్సిస్టెన్సీగా తీసి పోసి దాన్ని మళ్ళీ స్లోగా కుక్ చేస్తే ప్రతి మితుకు పలుకులుగా ఉంటుంది, ఫుల్గా కుక్ అవుతుంది, అలాగే ఆ స్వీట్నెస్ కూడా వస్తుంది. సో జర్దా రైస్ కుక్ చేయడం అనేది ఒక ఆర్ట్. సో మీ డిష్ టేస్ట్ గురించి వస్తే అఖ్రోట్ కి ఖీర్ చాలా బాగుంది, బ్యాలెన్స్గా ఉంది, ఎక్కువ స్వీట్గా లేదు. ఆ వాల్నట్ ఫ్లేవర్, ఖీర్ టెక్స్చర్, absolutely fantastic. Thank you.